ఈ వ్యక్తి రెడ్ బుల్ తాగి పారాషూట్ లేకుండా జంప్ చేసి తన కాలు తన కత్తితోనే నరుక్కున్నంత ప్రమాదం చేసుకున్నాడు. ఈ వ్యక్తి పేరు ట్రావిస్ పాస్తానా. 2006 లో ఇతను ఎవ్వరు ఎప్పటి వరకు చేయని ఒక క్రేజీ స్టంట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తన ముగ్గురు ఫ్రెండ్స్ ని పిలిచాడు. వాళ్ళంతా కలిసి ఒక ఏరోప్లేన్ ని 12,000 ఫీట్ల ఎత్తుకు తీసుకువెళ్లారు. కానీ అక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ట్రావిస్ దగ్గర ఒక్క పారాషూట్ కూడా లేదు. కేవలం తన ముగ్గురు ఫ్రెండ్స్ పైన నమ్మకం పెట్టుకున్నాడు. ఇవాళ నన్ను ఏదోలా కాపాడేస్తారని. అప్పుడు ఒక్కసారిగా ట్రావిస్ ఒక ఎనర్జీ డ్రింక్ తాగి కళ్ళు మూసుకుని డైరెక్ట్ గా జంప్ చేశాడు. కింద పడుతుండగా గాలి స్పీడ్ చాలా భయంకరంగా ఎక్కువగా ఉండడంతో ట్రావిస్ తన బాడీని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయాడు. అదృష్టవశాత్తు అతని ముగ్గురు ఫ్రెండ్స్ ఒక స్పేర్ పారాషూట్ ని తీసుకుని అతని దగ్గర డైవ్ చేసి 6,000 ఫీట్ల ఎత్తులో ట్రావిస్ నడుపుకు ఆ పారాషూట్ ని అటాచ్ చేశారు. దాంతో ట్రావిస్ చివరిగా సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు. కానీ ఈ స్టంట్ వీడియో వైరల్ కావడంతో యుఎస్ గవర్నమెంట్ తీవ్ర చర్య తీసుకుంది. ట్రావిస్ ఫ్లయింగ్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. అలాగే అతన్ని జంప్ చేయనిచ్చిన ఎయిర్ప్లేన్ పైలట్ లైసెన్స్ ను కూడా రద్దు చేశారు. ఎందుకంటే ఇది చాలా ఎక్స్ట్రీమ్ ప్రాణాపాయ స్టంట్. అందుకే ఈ స్టంట్ ని ఇవాళ వరకు ఎవ్వరూ మళ్ళీ చేయలేకపోయారు. చేయడానికి కూడా ధైర్యం కూడా చేయలేదు.